సార్ పోలవరానికి సంబంధించి మీరు అష్యూ గురించి మాట్లాడినప్పుడు పోలవరానికి సంబంధించి సరే ఎప్పటి నుంచో మీరు మంత్రిగా ఉన్నప్పుడు దగ్గర నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తూ వచ్చారు. మీరు మంత్రిగా ఉన్నప్పుడు కూడా దానికి సంబంధించి చాలా ప్రయత్నాలు జరిగాయి. ఆ తర్వాత రాష్ట్రం విడిపోయింది. ఒక టర్మ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారు, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయ్యి దానికి సంబంధించి నేను మళ్ళీ ఏదో చేస్తానని చెప్తున్నాను. దానికి సంబంధించి R&R ప్యాకేజీ ఇంతవరకు పాపం వాళ్ళకి అందలేదు. ఎత్తు తగ్గించే విషయంలో కూడా కాంప్రమైజ్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి ఎత్తు తగ్గించడానికి కాంప్రమైజ్ అవ్వలేకపోయినా ఇప్పుడు కూటమి సర్కార్ ఎత్తు తగ్గించడానికి కాంప్రమైజ్ అయ్యారు. కేంద్రం కట్టాల్సినటువంటి పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏం కడతామని చెప్పేసి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి విమర్శించే విధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారికి ఒక అలవాటు ఉంది. ఏంటంటే గతంలో చెప్పింది గుర్తుండదులే అని అతను నమ్మి ఆ మాట మాట్లాడతారు. అవునా? అలవాటు అది. మనం చూసాం కదా, పిల్లల్ని తగ్గించండి మళ్ళీ పిల్లల్ని కనండి అని చెప్తున్నారు కదా. పెద్ద ఆయన అసలు ఆ తరం రాజకీయ నాయకులు అతను ఆదర్శంగా ఉండాలి వచ్చే తరాలకి. నేను చెప్పే మాట ఒక్కటే, పోలవరం కేవలం తెలుగుదేశం పార్టీ వల్ల మాత్రమే అది దెబ్బతింటు నాశనం అయిపోయింది. అవునా? ఎట్లంటే అది చాలా కాలంలో అంజయ్య కాలం నుంచి ఆ ప్రపోజల్ ఉంది. ప్రపోజల్ తర్వాత రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత, విభజన జరిగిన తర్వాత ఆ రోజున్న మా ఇట్ల వాళ్ళందరం కూడా పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కన్సిడర్ చేయాలని దట్ ఈస్ యాక్సెప్టెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అది వాళ్ళే కట్టాలి అన్నది. పోలవరం గురించి ఎందుకు అంత స్ట్రెస్ పెట్టుకున్నాం రాజశేఖర రెడ్డి గారు కానీ మేము కానీ ఎందుకు పెట్టుకున్నామంటే, గోదావరిలో హండ్రెడ్స్ ఆఫ్ ద టీఎంసీ వేస్ట్ అయిపోతూ ఉంటాయి కనుక గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకురావాలి. రాయలసీమకు తీసుకురావడం అంటే కృష్ణా డెల్టాని స్థిరీకరించి కృష్ణాలో మిగులు వాటర్ని రాయలసీమలో వాడుకోవాలనే విధంగా ఒక ప్రపోజల్. ఇది దాని ఒక్కటి. ఆ క్రమంలో అసలుకి ఉత్తరాంధ్ర అసలు స్రవంతికి కూడా కొన్ని నీళ్లు పోతాయని, అట్లా వివిధ రాష్ట్రాలు కూడా రాష్ట్ర పరిగణిస్తే మిగతా రాష్ట్రాలకు ఎంతో వాటా పోతుంది. కానీ మాకైతే 40-50 టీఎంసీలు వస్తాయి అనుకున్నాం మేము రాయలసీమ వాళ్ళు. సో దీంట్లో మామూలుగా వాళ్ళకి అర్థమయ్యే భాష అంటే గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాలో వాడి దాన్ని స్థిరీకరించి పులిచేతులు అదే కట్టారు. దాన్ని స్థిరీకరించి మీ నీళ్ళని రాయలసీమ వాడుకోవాలని. ఇక్కడ ఒక మాట నేను మెన్షన్ చేయాలి. 500 mm కంటే తక్కువ మిల్లీలీటర్ల కంటే తక్కువ వర్షపాతం పడే మండలాలు మా జిల్లాలోనే ఉన్నాయి. అనంతపురం జిల్లాలో ఉన్నాయా? కర్నూలు ఒకటి ఉన్నట్లుంది, కడపలో ఒకటి ఉన్నట్లు అంతే. బహుశా ఇంకో 4-5 ఉన్నాయి అటంతే. మొత్తం మా దగ్గరే ఉన్నాయి. మరి అలాంటి వాళ్ళ గొంతు ఎండిపోయి అసలుకి మా నేల చీలిపోతూ ఉంటే నీళ్ళ కోసం ఆశపడ్డాం మేము. మరి ఇప్పటికి అసలు రాజశేఖర్ గారు బతుకుని ఉంటే వీళ్ళకి అయిపోయి ఉండేది. దురదృష్టం అదంతే. ఆఖరికి రాజశేఖర్ గారు అట్లా పైకి వెళ్ళిపోవడం అనేది దురదృష్టం. కాలువలు కూడా పూర్తి చేసాం. అప్పుడు మేము కాలువలు తవ్వేసాం రాయలసీమ మొత్తం. అది ఇక్కడ పైన దానికి సంబంధించిన మెయిన్ కాలువ పోలవరం ఊరకనే. ఇప్పుడు వచ్చేసి నేను మండలాల్ని కలిపాను. ఏంది అసలుకి దేనికి అర్థం ఉండాలి కదా. అసలుకి పునర్వ్యవస్థీకరణ చట్టంలోనే ఆఖరికి ఆ రోజున కలపాలని చెప్పేసి వచ్చింది కదా, రాసుకున్నాం కదా. ముంపు మండలాలు ఈ పక్కకి రాసుకున్నాం కదా. అసలు ఇంకా ధర్మబద్ధంగా అయితే ఆఖరికి అసలుకి ఈ రాష్ట్రం కలిసే ముందున్న ప్రాంతాలను రావాలి ఆంధ్రాకు. అది అడగమని చెప్తున్నా ఆఖరికి సీఎం గారిని. ఆ 7 మండలాలు ఇప్పటికీ వివాదంగా 7 మండలాలు అట్లా కాదు. యాక్చువల్గా ఆ రోజు ముందు ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎంత ప్రాంతం ఉందో అంత ప్రాంతం వెనక్కి తెచ్చుకోవాలి. ఆఖరికి అవేం మాట్లాడలే. మనం చేసిన ఆయన పని చేసుకోవచ్చు కదా. పాత మ్యాప్ ప్రకారం బీకొచ్చు, మొత్తం తీసుకొని తెచ్చుకోవచ్చు కదా. చాలా ప్రాంతాలు ఇప్పటికే పోయినాయి. కాబట్టి నేనేమంటా అంటే భద్రాచలం కూడా క్వశ్చనబుల్ అనుకుంటా, బహుశా నేను అనుకునే నాకు గుర్తుకుంటే. కాబట్టి అక్కడ ఒక తప్ప. కేంద్ర ప్రభుత్వం కట్టాల్సింది ఈయన ఒప్పుకోవడం ఏంది, ఈయన కడతా అని చెప్పడం ఏంది. ఇప్పుడు దానికి ఇప్పటికి వాళ్ళకే వదిలేసింటే వాళ్ళే సకాలంలో పూర్తి చేసిండే వాళ్ళు ఇంత 2 సార్లు 3 ఇంతలు 4 ఇంతలు పెరిగే అవకాశం లేదు. అవి కొట్టుకుపోతున్నాయి, ఈ బడిచిపోతున్నాయి అనుకునే బాధ లేదు. కనుక ఆఖరికి ఆ టెండరు ఈ టెండరు బాధ లేదు. వాళ్ళే చూసుకునే వాళ్ళు కదా, కేంద్ర ప్రభుత్వం చూసుకునే వాళ్ళు కదా. అట్లాగే రాజధాని కూడా అమరావతి అని కాదు, రాజధాని. ఆ రోజు రాజధాని బాధ్యత కూడా అసలుకి మాదే విధంగా అని చెప్పి చట్టంలో ఉంది కదా. మరి ఈ రెండు చేతికి తీసుకు ఏం ఆశించి తీసుకుని నాకు అర్థం కాదు. ప్రజలకు అర్థమైంది అనుకో ఎందుకు ఆశించి తీసుకున్నారు ఆఖరికి. మళ్ళీ 2 ప్రాంతాలు ఈరోజు ఇట్లున్న కారణం అసలుకి చంద్రబాబు నాయుడు గారు ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ యొక్క ఆలోచన విధానం తప్ప ఇంకోటి కాదు. వాళ్ళ వల్లే 2 ప్రాంతాలు ఇట్లున్నాయి.
ఇంకో కారణం దీంట్లో ఏంది లేదు. ఓకే. ఒక మాట మాట్లాడుతున్నారా, రాయలసీమకి కృష్ణా జలాలు మిగిలిస్తాం, ఆ నీళ్ళు ఇస్తామని మాట్లాడితే బనకచెర్ల చేయండి, డూ ఇట్. అట్లాగే రాయలసీమ ఎత్తిపోతల పథకం కూడా దాన్ని చేయండి. ఎందుకంటే నీళ్లు ఎక్కువ అవసరం ఉన్న ప్రాంతం రాయలసీమ ప్రాంతమే, అందులో అనంతపురం జిల్లానే. ఇంకా డౌన్ అసలు చెప్పడానికి వీలు కాదంతే. అందరూ సంవత్సరానికి 3 పంటల గురించి ఆలోచిస్తారు, అక్కడ ఒక పంట, మేము 3 ఏళ్లకు ఒక పంట గురించి ఆలోచిస్తాం మేము ఆఖరి. దట్ ఈస్ మా పరిస్థితి. కాబట్టి పోలవరాన్ని ఈరోజు ఎన్ని మాటలు మాట్లాడినా సరే నేను ఇప్పటికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా గవర్నమెంట్ని, అయ్యా మీకు ఎందుకు ఈ గొడవ, ఇది తీసుకెళ్ళి ఆ కేంద్రం చేతిలో పెట్టండి, మా చేత కాదు, మేము కట్టలేము, మీరే కట్టి మీరే ఆర్డర్ ప్యాకెట్ ఇచ్చుకొని అని మీరు చేసుకోండి, మాకు ఇది సకాలంలో పూర్తి చేసి మాకు ఇవ్వండి. నీళ్ళు వృధా పోతున్నాయి, ఒక పక్క గొంతు ఎండిపోతుంది, ఒక పక్క నీళ్ళు వెళ్ళిపోతూ ఉన్నాయి అని చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా. ఒప్పుకుంటారా చంద్రబాబు నాయుడు గారు? ఒప్పుకోవాలి కదా. నేను 2014 నుంచి 19లోనే 72% పనులు పూర్తి చేశానని చెప్పేసి ఆయన పదే చెప్తా ఉంటాడు. ఇప్పుడు నేను చెప్పేందంటే చూస్తూ ఉన్నాం, ఎవరు చెప్పినా చూస్తూ ఉన్నాం, పని అయితే కాలే, మన కళ్ళ ముందు కనపడుతుంది కదా, నీళ్ళు అయితే రాలే. ఇప్పుడు నీళ్లు కదా, అవును, కాలు తగినాం, మన్ను వేసినాం, సిమెంట్ వేసి, ఇది కాదు కదా, నీళ్ళు వచ్చినాయా లేదా, ఆంధ్రం జిల్లాకి రాయలసీమకి నీళ్ళు వచ్చినాయా లేదా, కృష్ణా డెల్టాకి గోదావరి నీళ్ళు వాడేసుకొని మాకు మిగిలిన కృష్ణా నీళ్ళు మాకు ఇచ్చినారా లేదా, అట్లా ఉత్తరాంధ్రకి నీళ్లు పోయినాయా, ఇది కదా అక్కడ ఆఖరికి. నేను చేశాను అంటే ఏం చేస్తాను, ఎవరు చెప్పిన వినేవాడిని కాదు, నేను నా వరకు నేను వినేవాడిని కాదు. ఎందుకంటే నీళ్ళు కావాలా, నీళ్ళు రాలే. అందరినీవా ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మేము దగ్గరుండి నిజంగా ఇప్పుడు అనేకం గుర్తెచ్చుకోవాలి, వెంకటరామరెడ్డి గారిని, రఘువీర్ రెడ్డి గారిని, కిరణ్ కుమార్ రెడ్డి గారిని, అందరినీ గుర్తెచ్చుకుంటా ఉన్నాను ఆయన. అట్లాగే దానిపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించిన జగన్మోహన్ రెడ్డి గారిని అన్నీ అరే దాన్ని ఆ రోజున మేము దాన్ని తెచ్చి మాల్యాల నుంచి తెచ్చి జీడిపల్లిలో పడేసామా లేదా, తీసుకొచ్చారు వాటర్. ఇప్పుడు దానివల్ల సగం రాయలసీమ అదేదైనా కదా, తర్వాతనే కదా మేము తీసుకెళ్తాం అంత అంటుండేది ఆఖరికి. సరే నేను చెప్పే మాట ఒకటే, దయచేసి ఇప్పటికైనా పర్వాలేదు, ఎంత ఉంది ఏం కథ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఆ జలవనరుల శాఖను కూర్చొని వాళ్ళకి ఇచ్చేసి నేను కట్టినరా బాబు అంటే బాగుంటుంది, క్లియర్ అయిపోతుంది. అది నా ఒపీనియన్ అది. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకున్న విషయం, మీరెందుకు మోస్తున్నారు ఈ క్యాపిటల్ కూడా అంతే నేను చెప్పేది. మీరు క్యాపిటల్ మీరు చాలా అసలుకి భవిష్యత్ తరాలకి నష్టం చేసే విధానాల్లో వాళ్ళు పోతా ఉన్నారు. ఇప్పుడున్న క్యాపిటల్ ఆ నష్టాన్ని భవిష్యత్ తరాలు భరించాల్సి వస్తుంది చాలా. ఇప్పుడు ఈ 10 నెలల్లోనే దానికి సంబంధించి ఒక 70,000 కోట్ల రూపాయలు అప్పు చేసి మీరు అప్పులు చేసిందే ఆఖరికి నాకేం అర్థం కాదు. ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాగడంత మాత్రాన అప్పులను ఎవరు కట్టాలి, ఈ రాష్ట్రమే కట్టాలి ఖచ్చితంగా. రాష్ట్ర ప్రభుత్వం 2 పూట్ల అన్నం కూడా కష్టమయ్యే రాయలసీమ వాళ్ళు కట్టాలి, ఆ పైన పాపం పని చేసుకుని ఉత్తరాంధ్ర వాళ్ళు కట్టాలి, మళ్ళీ ఇవన్నీ కట్టాలి కదా. మరి ఇవి చూస్తేనేమో ఆ వడ్డీలు పేర్ల తర్వాత దండిగా అయిపోతాయి, ఎవరు భరించే వాళ్ళు లేరు. మొన్న ఒక ఆయన ఒక మంత్రి ఏదో మాట్లాడుతూ ఉంటాడు, అక్కడ భూముల రేట్లు పెరిగిన తర్వాత అమ్మేసి ఆ లాభాన్ని, ఏంది ఇది ఈ మధ్యకాలంలో ఇట్లా భూముల వ్యాపారము, ఆ తర్వాత స్వచ్ఛత సంస్థలాగా పనిచేసే విధంగా అదే మన P4 అని షావుకారులు వస్తారు, సాయం చేస్తారు, బీదోళ్ళని పైకి తెస్తారు, మేము మధ్యలో కోఆర్డినేట్ చేస్తామని చెప్పి మీ ఇటువంటి ఆలోచనలన్నీ ప్రభుత్వానికి ఉండాల్సిన అవసరం లేదు. సో ఈ రోజున ఆ వర్కులు ఉన్నాయి. అసలు ఎట్లా ఒక మాట వచ్చి చెప్తున్నా, ఐఎమ్ డిమాండింగ్ వన్ థింగ్, నిజంగానే ఇన్ని లక్షల కోట్ల రూపాయలు, ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చు పెట్టబడుతుంది కదా రకరకాల పనుల మీద, దాంట్లో సామాజిక న్యాయం పాటించమని డిమాండ్ చేస్తా ఉన్నా నేను. మాకు కూడా అసలు కాంట్రాక్ట్లు ఇవ్వండి, మీకు కూడా అంటే అన్ని సామాజిక వర్గాలకి కాంట్రాక్ట్లు ఇవ్వండి, అంటే ఒకరికే కాకుండా ఇవ్వండి, మొబిలైజేషన్ డబ్బిచ్చి కట్టించండి. క్వాలిటీని బాగా దండిగల ఇంజనీర్లు ఉన్నారు, కట్టే వాళ్ళు ఉన్నారు. అసలుకి మన్నేసి సిమెంట్ వేసి రాయి కొట్టి కట్టే వాళ్ళు మేమే, ఈ బలహీన వర్గాల జనమే కదా. కాబట్టి అమరావతి లాంటి పెద్ద పెద్ద ఇష్యూల్లో కానీ మాకు కూడా చరిత్రలో భాగంగా ఉందాం. నాకు పర్సనల్గా రిజర్వేషన్ ఉంది, రాయలసీమ వాళ్ళది కదా రాజధాని, మా దగ్గర పీకపోతా రిజర్వేషన్ నాకుంది. ఎప్పటి నుంచో కొట్లాడుతూ ఉన్నారు కదా, నా రిజర్వేషన్ నాకుంది, అది మాది కదా అని. కానీ మీరు చూద్దాం భవిష్యత్తు ఏం చేద్దాం. కానీ ఇప్పటికైతే మరి దాంట్లో వర్కుల్లో మా అసలుకి జనానికి భాగం ఇవ్వండి, అన్ని సామాజిక వర్గాలకి. మీరు ఎవరిని ఇచ్చినారో అడుగుతారేమో, మేము ఎన్ఆర్జీఎస్ పనులు అప్పుడు పెట్టినప్పుడు ఆఖరికి ఎస్సీ కాలు రోడ్లు వేసినప్పుడు అసలు వాళ్ళకే అని చెప్పినాం, మేము దానికి సంబంధించి వాళ్ళకే అని చెప్పినాం. మాకు అనుభవం ఉంది, ఇట్లా మాట్లాడతారు ఇలా ఆఖరికి. సో ఇవ్వండి
అంటే ఒక్కరికి ఎంప్లాయీస్ వాళ్ళే అయిపోవాలండి. ఎట్లా గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాల్సిందే, అప్పులు తేవాల్సిందే, ముందే ఇవ్వండి వీళ్ళకి, అదేదో వెనకబడిన వర్గాలకి ఇస్తే ఇవ్వండి, వాళ్ళు కడతారు. వాళ్ళు బాగుపడడం కాదు, వాళ్ళు కూడా బిల్డర్లుగా వస్తారు, చరిత్ర నిర్మాతలుగా ముందుకు వస్తారు, కూలీలుగానే కాకుండా